ఇన్నేళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మొన్నటిదాకా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నది. ఎంతైనా 100% డెవలప్మెంట్ కాలేదు. వీలైనంత వరకు డెవలప్మెంట్ చేసేది మనకు మోదీనే. వాళ్లకు 100% మన తరఫు నుండి సపోర్ట్ చేసి ధన్యవాదాలు చేసి గెలిపించాలని మేము కోరుకుంటున్నాం. అబ్కీ బార్ 400 పార్. ధన్యవాదాలు. కాంగ్రెస్ వాళ్ళకి ఎలక్షన్లు రాగానే మన హనుమాన్ భక్తులు గుర్తుకొస్తున్నారు. फिर एक बार अब की बार గోల్ మాట్లాడతారు వాళ్ళ నీరు అటు దిక్కు. కాకా మాట్లాడతా. ధన్పాలని ఏమంటున్నాడు, దుబ్బ అంటే పౌరుషాల గడ్డ అంటున్నాడు. మరి హిందుత్వానికి అడ్డ అట. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. మన జీవన్ రెడ్డి గారి వీడియో చూసిరా? సిఏ అవుతుంది, ఎన్ఆర్సీ అవుతుంది చూసిరా? అందరు చూసిరా? ఇప్పుడు ఎందుకో కొట్లాడతలేడు. అది 2020 వీడియోలు అంతేనా? మళ్ళీ ఇప్పుడు ఎందుకు వస్తలేడు, కొట్లాడతలేడు ఎందుకు? సిఏ అవుతుంది, ఎలక్షన్లు ఉన్నాయని. ఇప్పుడు హనుమాన్ భక్తులు గుర్తుకొస్తున్నారు. ఎలక్షన్ కాగానే మళ్ళా టోపీలు పెట్టాలి. సిఏ వద్దు, ఎన్ఆర్సీ వద్దు, యూసీసీ వద్దు, పాపులేషన్ కంట్రోల్ వద్దు, ఎంఐఎం వద్దు. जय श्री राम. अब की बार 400 पार क्यों? अपना घोषणा पत्र जारी होता 3-4 दिन में, रुको. बीजेपी का घोषणा पत्र लागू होता ना अभी 4 दिन में, 16 तारीख को होता मैनिफेस्टो. మన ఎంపీ ఎలక్షన్ లో అరవింద్ అన్నను గెలిపించుకుంటే నిజామాబాద్ చాలా బాగుపడుతుంది. ఇప్పటికీ మస్తు బాగుపడ్డది. आराम से आपको माइक देंगे, नेक्स्ट आपको माइक देंगे 2 मिनट. అన్నను గెలిపించుకోవాలి మనం. అరవింద్ అన్నను గెలిపించుకుంటే మనకు అన్ని పనులు అవుతాయి. జై శ్రీరామ్. बात करो, कौन बात करना है, बात करो. अब की बार 400 पार क्यों बोलते हो? लोकसभा और राज्यसभा में 2/3 बहुमत होना, उसके कारण जरा मीडिया వెనకకు వాళ్ళనయా, వెనకకు పోతే అందరు కనబడతారు. అందరికి వచ్చే తోలు కనబడరు. వెనకకు పోతే జూమ్ చేసుకోండి మీరంతా. వెనకకు నువ్వు కూడా వెనకకు. अब की बार 400 पार क्यों? अब की बार 400 बोलते हो, लोकसभा और राज्यसभा में 2/3 बहुमत होना. ना सोशल मीडिया ఎక్కువ 2/3 बहुमत होना, उससे क्या होता है? एनआरसी, सीए, हिंदू मंदिरों में, पूजा स्थलों में जो अभी गवर्नमेंट का अधिकार है वो सब खत्म होता. उससे क्या है, अपने हिंदुत्व को एक ताकत मिलती, बढ़ावा मिलता. आप मस्जिद में जाओ, मस्जिद में कोई गवर्नमेंट वाला उसको इनकम को ये नहीं करता, इनकम टैक्स नहीं रहता. अपने मंदिरों में जाओ, सब अपने मंदिरों के पैसे रुपए जो भी होता है वो इनकम टैक्स लगा के गवर्नमेंट के कब्जे में है मंदिर. वो सब 400 पार होने के बाद मंदिर और जो मठ है सब अपने हिंदुओं के पक्ष में आते. उस कारण अब की बार 400 पार होना. जैसे पहले सेना की कोई बड़े भाई बोले सेना की कोई इज्जत नहीं करता था. कोई सेना कुछ करना है बोले तो पहले गवर्नमेंट को पूछती थी. अभी गवर्नमेंट पूछती नहीं, पहले फायर बाद में सब. इस कारण अब की बार 400 पार, 407 2/3 बहुमत लोकसभा और राज्यसभा में होना. इसी कारण हिंदू संगठित होना. अभी हिंदू है ना सब जातियों में बटे वाला है. कोई बोलता है मैं कापू हूँ, मैं ये हूँ, मैं फलाना हूँ, विस्ताना हूँ. लेकिन मुस्लिम देखो आज 18% मुस्लिम ही बोलता, मैं उन्हें नहीं बोलता मैं सैयद हूँ वो हूँ बोल के. इस कारण हिंदू कभी नहीं बटना. सब जनों हिंदू अगर बढ़ गया तो 2% भी नहीं आता, उन्हें 3% आता है, 4% नहीं है, 14 ही है. क्यों बढ़ा रहे आप? ऐसा. इस कारण हिंदू संगठित रहना तो ही एक मजबूत राष्ट्र बनता. जय श्री राम. और एक बता दो आपको, आप बहुत अच्छा है, आप इधर आ गए, आप बैठो ना. कुर्सी नहीं है? नहीं है. एक कुर्सी दो भाई साहब को. ये वक्फ बोर्ड का पता है आपको? ఇప్పుడు ఇది ఉంది కదా భద్రన్న చాయ్ కొట్టు ఉన్నది కదా,
వక్ఫ్ బోర్డు వచ్చి చాయ్ కొట్టు నాది అన్నాడు అనుకోండి, ఇది వాళ్ళది అయిపోతుంది. మజాక్ కాదన్న, వక్ఫ్ బోర్డుకి కాంగ్రెస్ వాడు ఇచ్చిన హక్కు అది. 90లలో పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు ప్రధానమంత్రి ఇలా ఓట్ల కోసము వక్ఫ్ బోర్డుకి పవర్స్ ఇచ్చారు పార్లమెంట్ లో. ఈ చాయ్ కొట్టు భద్రన్నది, వక్ఫ్ బోర్డు వచ్చి ఈ జమీన్ నాది, ఈ చాయ్ కొట్టు నాది అని క్లెయిమ్ చేస్తే అది వక్ఫ్ బోర్డు అయిపోతుంది. భద్రన్న ఏం చేయాలి, అప్పుడు వక్ఫ్ ట్రిబ్యునల్ పోయి కొట్లాడాలా. కోర్టు కూడా వక్ఫ్దే ఉంటది, అందరు ముస్లింలే ఉంటారు అలా జడ్జిలు. అక్కడనే పోయి కొట్లాడాలా. హైకోర్టు డిస్టిక్ కోర్టు వనిక లేదు, డిస్టిక్ కోర్టు వనిక హక్కు లేదు ఆయనకి. అక్కడ ఏమన్నా ఏం తేడా వచ్చినా, భద్రన్నకి వ్యతిరేకంగా జడ్జిమెంట్ వచ్చినా హైకోర్టు వనిక లేదు. వక్ఫ్ బోర్డు వాళ్ళ ట్రిబ్యునల్ ఏం తీర్మానం ఇస్తే గదే ఫైనల్ ఈ దేశంలో. కాంగ్రెస్ వాళ్ళు చేసిన నిర్వాహకం ఇది. అట్లా ఎవరి ఇల్లు ఏమున్నా కూడా నా ఇప్పుడు ధన్పాల్పై ఇంటికి వచ్చి వక్ఫ్ బోర్డు మా ఇల్లు అన్నా అనుకో, వాళ్ళ అయిపోతుంది. ధన్పాల్పై వక్ఫ్ ట్రిబ్యునల్ చుట్టూ తిరుగుతా ఉండాలి జీవితం అంతా. మళ్ళా ట్రిబ్యునల్ జడ్జిలందరూ వాళ్ళు అందరూ మళ్ళా ముస్లింలే ఉంటారు. అన్నా, ఈరోజు మోడీ ఒక దేశాల్లో, ఒక ప్రపంచంలో ఒక పేరుగాంచిన వ్యక్తి. అట్లే ఒక సైనికులకు, ఇప్పుడు యాదవ్ అని అన్నాడు ఒక విషయం, సైనికులకు ఎంత పవర్ ఇచ్చిందంటే, ఈరోజు నేను అన్ని స్టేట్లో ఉండి వచ్చిన, ప్రస్తుతానికి నేను ప్రతి ప్రాంతం చూసిన. నాకు అనిపించింది ఇప్పుడు ఏంటంటే మోడీ వచ్చింది సంది పవర్ఫుల్. అంటే సివిల్ పోలీస్ కమాండింగ్ ఉంటుంది పోవాలి, అక్కడ ఆర్మీ అండర్లో ఉంటుంది. ఆర్మీ ఏం చేస్తుందంటే సివిల్ పోలీసులను తీసేసి ఏదైనా పని చేస్తాం మేము అక్కడ. ఇప్పుడు ఒక గోలీ కొడితే గోలీ ఇంకా కొడుతుండే మాకు, ఇప్పుడు అట్లా లేదు సిస్టమ్. మోడీ గారు ఎప్పుడైతే వచ్చిరో దేశం కొంత పవర్ సైన్యానికి పెంచారు. అట్లనే నిజామాబాద్లో అరవింద్ అన్న వచ్చేసింది ఒక టైగర్ అంటాం ఆయన. మేము వర్షపల్లి మేము చెందిన వ్యక్తి. ఎందుకన్నా టైగర్ అంటామంటే ఆయన గమాన్ని ఉంది అని అంటాం. ఇప్పుడు ఆ జీవన్ రెడ్డి ఎవరా నాకు అర్థం కాదు. ఆయన కూడా నిజామాబాద్లో గుర్తుపడతారా నాకైతే తెలియదు. ఇక ఇంకో ఉండే దొంగ టీఆర్ఎస్ నుంచి జీవన్ రెడ్డి అంటే తెలుసు. ఇప్పుడు వచ్చే ఎంపీ జీవన్ రెడ్డి అయితే మాకే తెలియదు, మేమైతే ఎప్పుడు చూడలేదు. మరి ఈయనకు గమాండి అని అంటారు అరవింద్ అన్నకు. సరే నా రూపమే అట్లాంటిది అన్నది, ఉన్నదే ఎత్తు హైటు, అదేదో క్యాప్టెన్ కావాలా, ఏరా ఆర్మీలకు క్యాప్టెన్ కావాలా నాకు తెలిస్తే నా విషయంలో. మరి అటువంటి వ్యక్తిని గమండి ఉంది అని కన్నాడు. గమండి ఎందుకు ఉంది అన్న చెప్పన్నా, అన్నకు కంపల్సరీ గమండి ఉంటుంది. ఎందుకు మామిడిపల్లిలో బ్రిడ్జికి సాంగం చేసిన ఒకే ఒక టంకం కట్టిన ఒక ఎంపీ అంటే ఎవరంటే ఈయన. శాంక్షన్ చేసి మాలాంటి హైబ్రోడ్ అంతా బాధాకరంగా ఉన్న బ్రిడ్జిని కూడా శాంక్షన్ చేసిండన్న. పసుపు గిండ్రి అని కొట్లాడి ఒక ఆయన వేదన చేసిండు. పసుపు ఇప్పుడు అంతా శాంక్షన్ చేసి రైతులకు 20,000 దాకా తెచ్చే పసుపు గిండ్రి. మరి అర్సాపల్లి మా అర్సాపల్లి మేము ధర్నా చేసినాం అన్న, నేనే రమేష్, నేను మాజీ సైనికుని ధర్నాలు చేసిన చచ్చిపోతే. ఈ రోజు మా అర్సాపల్లిని కాపాడిండన్న. ఆయన గమ్మండి ఉండకుంటే ఏముంటుందన్న, ఓడన్నాడన్న గమ్మండి ఉండదని. అర్సాపల్లి అన్న అనేది ఆ బ్రిడ్జి ఇప్పుడు శాంక్షన్ అయిపోయింది, ప్రతి మీడియా వస్తుంది. నేను 4 మీడియాలలో మాట్లాడి ఇంతవరకు. ఇప్పుడు మొన్న మీడియా TV5 వచ్చింది, లాస్ట్లో వస్తూనే ఉంటాయి నాతో మాట్లాడుతూ ఉంటాం. మొన్ననన్న జీవన్ రెడ్డి ఒక అరవింద్ అన్నకు ఒక మాట అన్నాడు, హాస్యపద నవ్వొచ్చింది. అరే నా గమ్మండి ఎవరన్నా పని చేయాలి, 12 ఎప్పుడైనా గమ్మండి ఉంటుంది, సైనికుడికి పౌరుషం ఉంటుంది అన్న, గుర్తించుకోండి మీరు. అన్న ఏమంటున్నాడు, నరేంద్ర మోడీ ఉంటే భారతదేశం ఓడని ఏమైనా చేస్తే గర్మే కుసుకే మారుతూ అంటున్నాడు.